తుపాకీ తూట నోటిలో మాట ఒక్కసారి బయటకొచ్చాక వెనక్కు రావడం అసాధ్యం. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట జారిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయంలో సంజన ప్రతిసారి అందరితో తిట్లు తింటూనే ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆమెకు అది ఎప్పుడూ అదుపులో ఉండదు. ఇప్పుడు కూడా రీతూ చౌదరి మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసి అందరి దృష్టిలో పడింది సంజన. నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ ఇంటిని మరోసారి రణరంగంగా మార్చింది. ఈ వారం నామినేషన్స్లో రీతూ చౌదరి, సంజన మధ్య జరిగిన వాగ్వాదం ఇంటి సభ్యులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రీతూ చౌదరి వచ్చి సంజనను నామినేట్ చేయగానే సంజన ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై ఓవర్ హైపర్ అయింది. ఆమె కోపం అదుపు తప్పి మాటల దాడికి దిగింది. ఈ క్రమంలో సంజన వ్యక్తిగత విషయాలను లాగుతూ మాట్లాడడం ఇంటిలో పెద్ద అలజడికి దారితీసింది. ఆమె మాటలు హద్దులు దాటాయని చాలా మంది సభ్యులు భావించారు. సంజన చేసిన ముఖ్యమైన మరియు వివాదాస్పద వ్యాఖ్య ఏంటి అంటే, రీతూ చౌదరి పవన్ మధ్య ఉన్న సంబంధంపై ఆమె వేలెత్తి చూపడం. మీరిద్దరూ రోజు రాత్రి చేతిలో చేయి వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటారు, అది ఇతరులకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంటూ సంజన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. వీరిద్దరి మధ్య వెరీ బ్యాడ్ రిలేషన్షిప్ ఉంది అన్నట్లుగా ఆమె చెప్పడానికి ప్రయత్నించింది. గతంలో దివ్యల మాదిరి కూడా ఇదే మాట అంది. గేమ్ పాయింట్స్ కాకుండా వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ దాడి ఇల్లంతా నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసింది. సంజన మాటల దూకుడును చూసి మిగతా ఇంటి సభ్యులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ఆగ్రహం తగ్గలేదు. సంజన చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు రీతూ చౌదరిని బాగానే హర్ట్ చేశాయి. తనపై వ్యక్తిగత దాడి జరగడంతో రీతూ చౌదరి గట్టిగానే ఏడ్చేసింది. గతంలో కూడా రీతూ చౌదరి పవన్ రిలేషన్షిప్ పై సంజన ఇలాంటి కామెంట్స్ చేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ నామినేషన్ సమయంలో బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం రీతూను మానసికంగా కుంగదీసింది. ఆమె కన్నీరు పెట్టుకోవడం చూసి తోటి సభ్యులు ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్ బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వ్యక్తిగత దూషణల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంఘటన తర్వాత ఆట కంటే వ్యక్తిగత సంబంధాలు, ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. సంజన ప్రవర్తనపై మిగతా సభ్యుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. టాస్క్లు, నామినేషన్స్ లో ఎవరికి నచ్చిన రీజన్స్ వారు చెప్పొచ్చు, కానీ హద్దులు దాటి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం సరికాదు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. బిగ్ బాస్ ఇంట్లో ఆట కన్నా మనుషుల మధ్య ఉన్న భావోద్వేగాలు, సంబంధాలే ప్రధానంగా మారతాయని ఈ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. ఈ వాగ్వాదం పర్యవసానాలు రాబోయే రోజుల్లో ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ముఖ్యంగా ఈ విషయం మీద నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఒకరి పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చేయడం సబబు కాదు. మరి దీన్ని నాగ్ ఎంత సీరియస్గా డిస్కస్ చేస్తాడు అనే దాని మీద ఈ వారం ఎపిసోడ్ ఆధారపడి ఉంది.